ఈరోజు ప్రచారంలో భాగంగా ఇంతకుముందు వచ్చిన తల్లి ఇక్కడ మన మీటింగ్ పెట్టిపోయినాం. ఇదేంటి కర్మ బాబు అన్నట్లు ఆ ప్రోగ్రామ్కి ఇక్కడ భారీ ఎత్తున కూడా పెట్టాం. మళ్ళా వచ్చిన నాన్ వెజ్ పెడతామన్నారు కానీ ఇక వీళ్ళు ఎక్కడో పోయినారు, పులగం పెట్టినారు. ఇక పక్కన ఉంది కాట్నే కాలంలో చికెన్ ఉందంటే దానికి తెలివైన వాళ్ళమ్మ మనవాళ్ళు కూడా. అందరికీ అంటే ఈ గ్రామంలో లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు కూడా చాలాసేపు ఇక్కడ కూర్చొని మనం అన్ని విషయాలు కూడా మాట్లాడినాం. మనం మాట్లాడినప్పుడు ఒకటే చెప్పాం, మహిళలతో అమ్మ డైరీ అని ప్రకాష్ రెడ్డి కూడా ప్రతి ఒక్క మహిళా సభ్యురాలతో 10,000 రూపాయలు కూడా తీసుకున్నారు. దాదాపు 10 కోట్ల రూపాయలు గవర్నమెంట్ వస్తే తీసుకొని అదే డబ్బులతో రియల్ ఎస్టేట్ చేసి భూములు కూడా కొన్నారనే విషయం మనం ఇక్కడంతా కూడా మాట్లాడింది కూడా జరిగింది. కనీసం మహిళలకి ఆ 10,000 తీసుకున్న తర్వాత 4 సంవత్సరాలైనా అన్ని రకాలుగా అభివృద్ధి అయిన తర్వాత మనం ఇదే గ్రామంలో మనం మీటింగ్లో మాట్లాడినప్పుడు ఆయనలో కూడా కొంచెం చలనం వచ్చి ఆయన ఆ రోజు భూమి పూజ చేసింది కూడా జరిగింది. కానీ అమ్మ డైరీ నాన్న డైరీ అంటారు, కానీ మా మహిళలు ఇచ్చిన డబ్బులు మేము డిమాండ్ చేసిన తర్వాత కొంతమందికి మాత్రం ఆ 10,000 వెనక్కి ఇచ్చారు, కానీ మహిళలకి చాలా మందికి కూడా ఇవ్వలేదు. మేము ఒకటే అడుగుతున్నాం, 4 సంవత్సరాలు మా మహిళల డబ్బులు నువ్వు వాడుకొని కనీసం వాళ్ళకి ఒక్కొక్క మహిళా సభ్యులకి 1 లక్ష రూపాయలు ఇచ్చినా వాళ్ళకి తక్కువే అని కూడా నేను ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. మన డబ్బులు పెట్టి 10 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ చేస్తే 100 కోట్లు ఈ రోజుకి డబ్బులు వచ్చినాయి, భూముల్లో వచ్చిన వాళ్ళ తోపుదుర్తి బ్రదర్స్ కని కూడా చెప్పుకోవచ్చు. తిరగా చూస్తే అమ్మ డైరీ అని పెట్టిన తర్వాత దానికి చైర్మన్ కూడా ఒక బీసీ మహిళను పెడతామన్నారు, కానీ దానికి చైర్మన్ వచ్చి వాళ్ళ అమ్మను పెట్టుకున్నారు. అమ్మ డైరీ అని చెప్పి వాళ్ళ అమ్మకే పాల డైరీ కూడా చైర్మన్ పెట్టారు. తర్వాత వాళ్ళ నాయనేమో సింగిల్ విండో అధ్యక్షుడు, ఆయనేమో ఎమ్మెల్యే, ఇంకా వాళ్ళ వదినేమో ఆమె కూడా గవర్నమెంట్ పోస్టు ఎస్కేలు. మరి ఇంకా 2 ఉన్నారు. ఆ 2 అన్నదమ్ములకి ఇద్దరికి రాప్తా నియోజకవర్గమే రాసిచ్చారు. ఇదెక్కడ న్యాయమో ఒక్కసారి కూడా మీరు ఆలోచించాల. మనం ఒకే కుటుంబంలో ఇన్ని పదవులు ఉంటాయి ఎవరికైనా? మరి ఇదే గ్రామంలో వైఎస్ఆర్ లీడర్లు ఉన్నారు. అయ్యా మీరు ఎందుకు అడగలేకపోయారు మీ ఎమ్మెల్యేని? మరి ఇంతమంది మా మహిళలు ఉన్నారు, మన బీసీలు ఉన్నారు, చదువుకునే మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు అమ్మ డైరీ చైర్మన్ కూడా మీరు చేయలేకపోయారని ఎందుకు మీరు అడగలేకపోయారని వైఎస్ఆర్ లీడర్లు అడుగుతున్నాం. ఆ రోజు మీ జవన్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని మీ ఎమ్మెల్యేని గెలిపిస్తే తర్వాత మీ ఎమ్మెల్యే ఏం చేశారు? ఈరోజు ఆయన బనీనంతా పక్కలు పడినాయన్నారు ఆ రోజు ఎలక్షన్లప్పుడు. ఇదే గ్రామానికి సంబంధించిన ఒక లీడర్ ఇల్లు కూడా కట్టుకుంటే, కురవ సామాజిక సంబంధించిన వ్యక్తి అనంతపురంలో ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో రెంట్ కొంటానని చెప్పి ఇంతవరకు పాపం ఆ ఇల్లు కూడా ఖాళీ చేయలేదు. ఖాళీ చేస్తే మళ్ళానేమో డబ్బులు లేవంటారు. కొత్త ఇంట్లో పోవచ్చు, కొత్త ఇల్లు కట్టుకున్నారు, హైదరాబాద్ లో ఉంది, బెంగళూరులో ఉంది, నువ్వు ఎక్కడ పోయినా ఇళ్ళన్నీ కూడా ఉన్నాయనే విషయం కూడా అందరికీ కూడా తెలుసు. ప్రకాష్, నువ్వు అనుకున్నావేమో కళ్ళు మూసుకున్నారు ఎవరికి కనపడమని. నువ్వు ఎక్కడ లేస్తున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు, విమానంలో దిగుతున్నావు, ఎక్కడ దిగుతున్నావు అనే విషయాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసని ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులకు కూడా చెప్తున్నాం. ఇదే గ్రామంలో టమాటా మండి ఉంది. ఇంత ముందు మన నారాయణ స్వామి అన్నట్లు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని యాలం వేపించి బహిరంగంగా కూడా యాలం వేపించి దాంట్లో వచ్చిన డబ్బులు గ్రామాలన్నీ కూడా అభివృద్ధి కూడా చేశాం. మరి ఈ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు కనీసం మీరు అది యాలం పాడారయ్యా? ఒక్కరోజు పేపర్లో చిన్నగా వేస్తారు, యాలం పాడినట్లు మాట్లాడి ఒకరోజు డబ్బు కొడతారు, దాన్ని మా అమ్మ అనిపిస్తున్నారు. మరి ఆ రోజు నుంచి వచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి? మరి ఈ గ్రామానికి ఏమైనా పెట్టారా? ఇంతవరకు ఈ డబ్బుల్లో కూడా రాజారెడ్డికి ఇంకొక ఆయన చంద్ర ఉన్నాడు, వాళ్ళిద్దరికి కూడా దీంట్లో కూడా సగ భాగం ఉండదనే విషయం కూడా తెలుసు. ఏది వచ్చినా ఎక్కడ దొరికినా అన్ని మింగేయడమే కానీ కనీసం పేద ప్రజలకు ఏదైనా చేద్దాం, ఆ గ్రామాల అభివృద్ధి చేస్తామని ఏ రోజు కూడా ఈరోజు ప్రకాష్ రెడ్డి బ్రదర్స్ ఆలోచించలేదనే విషయం మీరందరూ కూడా గుర్తించాలని కూడా నేను కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనం గుర్తించాలి కాదు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గుర్తించాలి. వాళ్ళు కూడా ఇంకా గుర్తించలేకపోతే మిమ్మల్ని కూడా తినేస్తాడు ప్రకాష్ రెడ్డి సోదరులని ప్రత్యేకంగా వైఎస్ఆర్ లీడర్లకు చెప్తున్నాం. అయ్యా వైఎస్ఆర్
మా పార్టీలోకి రండి, అందరూ కలిసి మలిసి మంచి మెజార్టీతో గెలిస్తే తప్పకుండా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసేదానికి మేము కూడా ముందుంటామని ప్రత్యేకంగా వైఎస్ఆర్ లీడర్లు కూడా చెప్తున్నాం. లీడర్ అని చెప్పుకునేదానికి కూడా మీకు అర్హత కూడా ఈరోజు లేదు. ఒక్క పని కూడా మీరు చేయలేనప్పుడు ఎందుకు మీరు అటు సైడ్ ఉంటారని వైఎస్ఆర్ సోదరులు కూడా మేము అడుగుతున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ గ్రామాలన్నీ కూడా ఎంతో ప్రశాంతంగా ఉండే గ్రామాలు. ఇలాంటి గ్రామాల్లో కూడా చర్చలు పెడుతున్నారు. ఇలాంటి గ్రామాల్లో ఎక్కడ సైట్ ఉందా, ఎక్కడ ఏందని కూడా దౌర్జన్యం చేసి కూడా వైఎస్ఆర్ సోదరులు కూడా దోసుకుంటున్నారు. ఇక్కడ మన రాప్తాడుతో జాకీ కూడా తీసుకొచ్చింటే దాంట్లో కూడా 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం వల్ల జాకీ పరిశ్రమ కూడా ఎనిక్కిపోయింది. అదే జాకీ ఉండింటే ఈ ప్రాంతంలో ఉన్న ఆడపిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు కూడా కలిగిండేటివి. కనీసం మట్టి కూడా మాఫియా చేశారు. ఒక ట్రాక్టర్ మట్టి బునాది తోలుకోవాలన్నా అక్కడ ఎమ్మెల్యేతో పర్మిషన్ తీసుకునే పరిస్థితి మన రాప్తాల్లో కూడా ఏర్పడిందని కూడా గుర్తు చేస్తున్నాం. అందుకని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా, ఏ ప్రభుత్వం